నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరి సహకారంతో సంబంధిత అధికారులతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. రేపటి నుంచి 23వ తేదీ వరకు వసంత పంచమి శ్రీ పంచమి మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ను కలిసి వసంత పంచమి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేసి వారికి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ఆలయ ఈవో తెలిపారు. రేపు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు అమ్మవారికి దర్శించుకుని భక్తులకు భక్తి ప్రవచనాలను తెలియజేస్తామన్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి బ్రహ్మోత్సవమైన వసంత పంచమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ అభిలాష, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో వారికి అనుగుణంగా మెరుగైన వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. మాఘశుద్ధ పంచమి రోజున ఆలయం తరపున సరస్వతి అమ్మవారికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. దేవాదాయ స్థానం సిబ్బంది, స్వచ్ఛంద సేవా భక్తులు, విలేజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు అందరూ కలిసి క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు సేవలందిస్తారు. భక్తులకు సరిపడా ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, త్రాగునీరు, వైద్య సేవలు, మరుగుదొడ్లు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యూలైన్ లో చిన్నారులకు పాలు, బిస్కెట్లు ఉండేలా ఇస్తామన్నారు. గతం కంటే ఈసారి రెట్టింపు విధంగా భక్తులు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, చిన్నారులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అక్షరాభ్యాసం మండపాలలో ఏర్పాటు చేశామన్నారు. వసంత పంచమి రోజున శుక్రవారం వేకువజామున 1:30 సమయంలో శ్రీ జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు మంగళ వాయిద్యాలతో సేవ, సుప్రభాత సేవ, మహాభిషేకం, అలంకరణ, నివేదనతో అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 3 గంటలకు అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలతో ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి పల్లకి సేవలో అర్చకులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఈ వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తోందన్నారు. ఆలయంలో గోదావరి స్నాన ఘట్టాలు, పార్కింగ్ స్థలాలలో దగ్గర అదనపు భద్రతా చర్యలు చేపడతామన్నారు. సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. బాసర ఆలయానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానం నిరంతరాయంగా కొనసాగుతోందని ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. 21న ఉదయం 10:30 గంటలకు శ్రీ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిచే విశేషమైనటువంటి ప్రవచనము ఆలయ ప్రాంగణంలో జరపబడుతుంది. అంటే మొదటి పంచమినే వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ యొక్క 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ దేవాలయం లోపల ఈ పండుగను జరుపుకుంటారు. అమ్మవారి జన్మదినం అంటే మనకు చాలా పెద్ద పండుగ. ఇది అన్ని ఈ నవరాత్రులు, శివరాత్రులు కానీ, ఇతరత్ర పండుగలు కానీ అన్ని దేవాలయాల్లో జరుగుతాయి. కేవలం వసంత పంచమి అంటే బాసరకు సంబంధించిన పండుగ ఇది. ఈ యొక్క పండుగను మనం అందరం కలిసి అత్యంత వైభవంగా జరిగి అమ్మవారికి నియమనిష్టలతో పూజించి ఈ యొక్క క్షేత్రము దినదిన అభివృద్ధిలో భాగంగా మనం అందరం కూడా అమ్మవారిని స్మరించి కొలిచి ఓం శ్రీమాత్రే నమః, ఓం వైం సరస్వతే నమః అని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి. ఈ వసంత పంచమి ఉత్సవాలు 21వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలు 23 వరకు నిర్వహించబడతాయి. అయితే మనకి వరుసన సెలవు దినాలు కూడా రావటం మూలంగా ఏంటంటే రథసప్తమి వరకు కూడాను మంచి తిథులు అవి ఉండటము, ప్లస్ సెలవు దినాలు అవ్వటం వలన భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకోవటం జరుగుతుంది వాళ్ళ చిన్నారులకి. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యము జరగకుండా మేము వాళ్ళకి దర్శనానికి కానీ, ప్లస్ వాళ్ళకి ప్రసాదాలకు కానీ, వాళ్ళు క్యూ లైన్లో వెయిట్ చేసే సమయంలో కూడాను వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్యూ లైన్స్, లైటింగు, అలాగనే వాళ్ళకి త్రాగునీరు, చిన్నారులకి పాలు, బిస్కెట్లు, పండ్లు వితరణ ఇవన్నీ చేయడం జరుగుతుంది. మనకి 21వ తేదీ ఉదయం 10:30 నుండి బ్రహ్మశ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారు
పద్మశ్రీ అవార్డు గ్రహీత. వారితో అమ్మవారి యొక్క శ్రీ వాణి వైభవం అనే శీర్షికన ఆయన మనకి ప్రవచనం ఇస్తామన్నారు. ఆయన రావడం కూడా చాలా, మనం అడగంగానే ఆయన అంగీకరించి ఒప్పుకొని రావడం చాలా ఆనందదాయకం. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగనే ఆ ప్రవచనం తర్వాత మనకి 23వ తారీఖు సాయంత్రం వచ్చేసి 6:30కి అష్టోత్తర కచ్చపి వీణానాద నీరాజనం అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ త్యాగరాజ గవర్నమెంట్ మ్యూజికల్ కాలేజీ లెక్చరరు ఆవిడ శిష్య బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మీరు రిక్వెజిషన్ ఇచ్చారా? మీకు ఎండోమెంట్ ఇచ్చారా? మీరు సప్లై చేస్తారా? చేసేసి విషయం తరఫు నుంచి ఎవరు ఉన్నారు? దృష్టిలో పెట్టి ఏదైనా సజెషన్స్ ఉంటారో అది కూడా సపరేట్గా గారికి సబ్మిట్ చేసేసేయండి. టుమారో ఈవినింగ్ we will see all your reports. ఇంటర్నల్ ఆడిట్ ఇవ్వండి. మీరు మీటింగ్ వాళ్ళతో మీటింగ్స్ తీసుకోండి. సో గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంటర్నల్గా ఆర్డర్స్ ఇచ్చేసేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పాము అంటే ఆ రోజు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఉంటారు, పేరు అండ్ మొబైల్ నెంబర్, మీ ఇంటర్నల్ ఆర్డర్. ఫైర్ కూడా సేమ్, పంచాయతీరాజ్ కూడా సేమ్. అండ్ ది ఎంటైర్ షో ఇస్ రన్ బై ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముందు చొరవ తీసుకొని ఇది పని చేయాలి. ఇది కోరుతున్నాను. మీ అందరికీ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. యాజ్ అ టీమ్ పని చేయండి. మనం ఎంత మంచిగా చేస్తేనే ఇంకా భక్తులకి సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఇంకా అమ్మవారికి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఆ ఆలోచనతోటి మీరు ముందుగా పోవాలి. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలామంది వచ్చారు. ఈ సంవత్సరం ఓన్లీ 1 డే కాబట్టి మీకు రష్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ డెఫినెట్గా మన టీం ఫుల్ కోఆర్డినేషన్తో పనిచేస్తూ భక్తులకి అనే వసతి సహకారం ఇస్తాం. ఇది అవకాశం ఇచ్చిన జ్ఞాన సరస్వతి మాత పుట్టినరోజు. ఆ రోజు మన బాసర ఆలయంలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడద్దు అని ఈరోజు స్వయంగా కలెక్టర్ మేడము, సబ్ కలెక్టర్ గారు, వివిధ శాఖల నుంచి వచ్చిన ఆఫీసర్సు, కొత్తగానే ఎన్నికైన గ్రామ సర్పంచు అందరు ఈరోజు రివ్యూ తీసుకుని శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. శారద నిలయం, జ్ఞానానికి మూలం, అక్షర క్షేత్రం ఈ బాసర తీర్థం. ముఖ్యంగా వసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ వసంత పంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 21వ తారీఖు నాడు ప్రముఖ వ్యక్తి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు వారు స్వయంగా బాసర క్షేత్రానికి విచ్చేసి ఉదయం 10:30 నుంచి 12:30 వరకు వారి ప్రవచన కార్యక్రమం ఉంది. కేవలము అమ్మవారి దగ్గర వచ్చి అమ్మవారి గురించి, బాసర క్షేత్రం గురించి, బాసర అమ్మవారి యొక్క మహత్యం గురించి, పిల్లల చదువు గురించి, పిల్లలకు జ్ఞానోదయం కలగడం కోసమే ఇవి ప్రవచనం జరుపుతున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి సన్నిధిలో వచ్చి 21వ తారీఖు నాడు వారి యొక్క ప్రవచనాన్ని భక్తితో వింటారని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. వసంత పంచమి ఉత్సవాలు 21వ తారీఖున మొదలుకొని 23వ తారీఖు నాడు ఉదయాన్నే అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజున అమ్మవారికి విశేష అలంకరణ, మహానైవేద్యంతో ఉత్సవాలు ప్రారంభమై నిరంతరము ఉదయం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరంగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి క్షేత్రంలో ఈ వసంత పంచమి రోజున అమ్మవారి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకొని పునీతులవుతారని చెప్పేసి కోరుతున్నాం. ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు అమ్మవారి సందర్భంగా భక్తులు ఇక్కడికి వేలాది మంది అక్షరాభ్యాసానికి, దర్శనానికి తరలి వస్తారు. ఇందులో భాగంగా
ఇక్కడ ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో 3 రోజుల పాటు వసంత పంచోత్సవాలు ఘనంగా జరగనున్నాయని ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఈ నెల క్యూ లైన్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు జానకి షర్మిల ఆదేశాల మేరకు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. స్టార్ 9 భీమరావు బాసర. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ స్టార్ 9 న్యూస్.